ఈ దగ్గర ఊరు ఉన్నాయి. ఇది పంచకృషి అంటాను మరాఠీలో. తెలుగులో 5 ఊరు ఒకటే జిల్లా. అట్లా ఈ పంచకృషి లోపట ఈ గుడి లోపట ఈరోజు హనుమంతరాయ ఆగమనం చేసింది. ఈరోజు భగవాన్ గణేషజీ ఆగమనం చేసింది. ఈరోజు భగవాన్ దత్తాత్రేయుడు వచ్చింది. భగవాన్ కైలాసపతి శంకర్ వచ్చింది. మీ నవగ్రహ శని దేవత ఇడాచింది. స్తంభ వచ్చింది. ఇది మొత్తం ఇడాచిన అంటే మా జగద్గురు తుక్కుబర అంటాడు బాబా ఈ పరమాత్మ వచ్చినాక పరమాత్మ అది ఏం పని ఉన్నాయంటే జగలొకట ఎడా పరమాత్మ వస్తున్నాం, అడా పరమాత్మ కృపాకోరంకి వస్తున్నాం. జగల కృపాకోరంకి ఇడాస్తున్నాం అని ఈడ వచ్చినాక ఆ పరమాత్మ ఏం చేస్తున్నా అంటే ఇట్లా చేతులు తీసుకొని ప్రతి జీవుకు అంటున్నావు బాబా నీవు మాకు తీసుకువచ్చిందా ఇడ పెట్టినా మా వచ్చిందా ఇడ లేకిన వచ్చినాక నీకు చెప్తా ఇడ వచ్చిందా అంటే నువ్వు భక్తి చేయాలి. ఏం చేయాలి? उभारिली मात जगा जानवली मात देव बैसले सिंहासनी आल्या याचकाशी धनी. పరమాత్మ ఇలా తీసుకొచ్చింది మహారాజా. మంచికి ఇట్లా 3 రోజు యజ్ఞం చేసినీరా ఈ సత్తా ఉన్నావు. లేकिन ఈ సత్తా ఏం కొరికి ఈ సత్తా మహారాజా కేవలం భగవాన్ పరమాత్మకు తీసుకొచ్చిందా అంటే అది లేదు మహారాజా. వచ్చిన ఇప్పుడు సేవ చేయాలి. ఏం చేయాలి? సేవ చేయాలి, భక్తి చేయాలి. భక్తి చేయాలి బాబా. ఏం కొరకు భక్తి చేయాలి అంటే తుక్కుబార అంటున్నావు బాబా పరమాత్మకు తీసుకువచ్చిన పెట్టిన అది పని లేదు. ఏం పని లేదు అంటే ఇప్పుడు మా పొద్దున్న దాకా ఇక్కడ ఉన్నావు. 3 రోజు వీడు వచ్చిన పారాయణ చేసిన 2 రోజు పోయినా లేక ఈ రోజు పొద్దున్న దాకే ఉన్నావు. మరి అది వస్తున్న మనిషి దగ్గరికి లేదు. ఇప్పుడు ఉందాకి వచ్చింది